కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్వచ్ఛతా ఉద్యమంలో పాల్గొనండి. స్వచ్ఛతా ఉద్యమాన్ని ఏదో ఈరోజు ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజు చేసే కార్యక్రమంగా, ప్రతి ఒక్కరూ ఇంట్లో వాళ్ళు చేసే కార్యక్రమంగా, ఇది మన దైనందిక జీవితంలో భాగంగా ఆలోచన చేసిన రోజు తప్పనిసరిగా ఊరు బాగుపడుతుంది, ఊరు శుభ్రంగా ఉంటుంది. ఊరు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాయి. మీకు ఒక్కసారి అర్థం చేసుకోవాలి, 70% జబ్బులు మన పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల వస్తాయి. దాని మీద వాలిన ఈగలు మన ఇంట్లో ఆహారం మీద వాడడం కానీ, పరిశుభ్రంగా లేని ప్లేసుల్లో పెరిగేటువంటి దోమలకు సంబంధించిన వాటి వల్ల కానీ, దాని వల్ల వచ్చే దుర్గంధం, ఎక్కడైతే పరిశుభ్రంగా లేదో అక్కడ బ్యాక్టీరియా ఫంగస్లు పెరగడం వల్ల కానీ, ఇలాంటి ఎన్నో సమస్యల వల్ల 70% జబ్బులు వస్తాయి. మనం బాగానే ఉంది, మనం చెత్తని ఏమంటే అక్కడ పడేస్తా ఉన్నాము, మురుగు నీళ్లు వచ్చి మన ఇంటి ముందు చేరుతా ఉంటే పట్టించుకోకుండా ఉన్నాం, లేదా వీధుల్లో అంతా కూడా నీళ్లు చేరుతా ఉంటే, వర్షానికి నీళ్లు చేరుతా ఉంటే ఎవరి పాట వాళ్ళు ఉన్నాం. కానీ దాని వల్ల వచ్చే జబ్బులకి ఎంత ఖర్చు పెడుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. దానివల్ల ఎన్ని మందులు కొంటున్నాము, ఎంతమంది డాక్టర్లకు డబ్బులు ఇస్తా ఉన్నాం, ఎన్నిసార్లు హాస్పిటల్లో చేరుతా ఉన్నాం, ఇవన్నీ కూడా చాలా భయానకంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని ఈరోజు కోరుకుంటాం. నేను నా చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామనే ప్రతిజ్ఞ చేయగలిగితే ఈ ఊరిని బాగు చేసుకోవడం, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని బాగు చేసుకోవడం సాధ్యమవుతుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, దీని ఒక ఉద్యమం లాగా, ఈరోజు ఒక కార్యక్రమం లాగా కాకుండా మున్సిపల్ శాఖ నుంచి ఉద్యోగస్తులందరూ కూడాను, ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులు ఉన్నారు, ఆర్పీలు ఉన్నారు, లేదా మహిళల సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, మీరందరూ కూడా దయచేసి మీ మహిళలకు సంబంధించినటువంటి సంఘాల్లో చెప్పాలా. మిగతా మున్సిపల్ కార్మికులు కూడా ఎక్కడన్నా పోయినప్పుడు ఎవరింటి ముందన్నా దుర్గంధం ఉండి, ఎవరింటి ముందన్నా సరే ఇట్లా నీళ్లు ఉండి వాటిని మీరు క్లీన్ చేస్తూనే ఆ ఇంట్లో వాళ్ళకు కూడా హెచ్చరిక చేయాలా. దీనివల్ల మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పాలా. ప్లాస్టిక్ ని తగ్గించాలా. ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ ను వాడే దేశాల్లో భారతదేశం ఒకటి. తప్పనిసరిగా నేను మహిళా దేశమంతా కూడా ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తోంది. వారోత్సవాలుగా చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మొదటి రోజు స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రధానమంత్రి ఎప్పుడూ చెప్పే ఒకే ఒక మాట, స్వచ్ఛతే ఆరోగ్యమని, స్వచ్ఛతే మన దేశానికి పురోగతి తెస్తుందని, స్వచ్ఛంగా ఉండడం, మన పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుకోవడం ద్వారానే మనం అభివృద్ధి సాధిస్తామని నమ్మి ఈ కార్యక్రమాల్ని గత 7 సంవత్సరాలుగా జరుపుతా ఉన్నారు. ఇది 7వ సంవత్సరం వారోత్సవాలు జరిపే సందర్భం. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛతను పాటించడం గురించి, చేతులను శుభ్రంగా పెట్టుకోవాలి, కడుక్కోవాలి. అలాగే చెత్తను ఎక్కడంటే అక్కడ వేయకూడదు. నా మామూలుగా అలవాటు ఉంటుంది, మన ఇంట్లో చెత్తని పక్కింటి ముందు వేస్తాం, ఇటువంటి వేయకూడదు, చెత్త డబ్బాలో మాత్రమే వేయాలి. దాన్ని కూడా చెత్తను కూడా 2 రకాలుగా, తడి చెత్త, పొడి చెత్తగా 2గా చేసి వాటిని శుభ్రంగా వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. చాలా మందికి ఈ ఊర్లో ఇంకొక అలవాటు కూడా ఉంది, ఇంట్లో చెత్త అంతా మన దగ్గర ఉన్నటువంటి వస్తువులని తీసుకేసి కాలంలో పడేస్తారు. ఈ కాలంలో పోయడం వల్ల కొంత దూరం పోయి బ్లాక్ అయిపోతా ఉంటుంది. దాన్ని తీయలేక మున్సిపాలిటీ ఉద్యోగులు నానా బాధపడతా ఉంటారు. ఎప్పుడు దయచేసి చెత్తను తీసుకెళ్లి కాలంలో వేయకూడదు. ఎక్కడైతే మీ వీధి చివర ఉన్నటువంటి డస్ట్బిన్, లేదా ఇప్పుడు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి ఇంటింటికి వచ్చి తీసుకుంటున్నారు ఆ చెత్తని, అలాగే ఇవాళ తప్ప కాలువల్లో పడేయడం, కాలువల్లో వాటర్ బాటిల్లు, ప్లాస్టిక్ వస్తువులు లేదా కవర్లు, మన ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ కాలువలో పడేయడం, వాటిని తోసేయడం అనే అలవాటు మానుకోవాలి. అంతేకాదు, మనము వారానికి 2 గంటలు ప్రతి ఆదివారం, నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు,
వారానికి 2 గంటలు, ఆదివారం 10 నుంచి 12 గంటల వరకు కూడా తప్పనిసరిగా మన వీధిని, మన ఊరిని, మన గ్రామాన్ని, మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలని శుభ్రంగా ఉంచడానికి కేటాయిస్తే ఎవరికి వాళ్ళు వారానికి 2 గంటలు, సంవత్సరానికి అంటే మనకి 52 వారాలు ఉంటాయి కాబట్టి 100 గంటలు మనము ఆ స్వచ్ఛత గురించి ఆలోచన చేస్తే, మన చుట్టుపక్కల ప్రాంతం గురించి ఆలోచన చేస్తే, తప్పనిసరిగా అందరూ అదే రకంగా పనిచేస్తే ఈ ఊరు బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ దేశం బాగుంటుందనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు ఎప్పుడు కూడా స్వచ్ఛత గురించి మాట్లాడేవాడు. అందువల్లే ఈ స్వచ్ఛతా కార్యక్రమాల కిందనే మనము దేశవ్యాప్తంగా సుమారుగా 6 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. మహిళలు బయటికి వెళ్ళి మరుగుదొడ్లకు వెళ్ళడం, ప్రజలు మరుగుదొడ్లు లేకుండా ఇబ్బంది పడడం, మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మరుగుదొడ్లను దేశవ్యాప్తంగా నిర్మించాం. ఇప్పుడు కూడా నిర్మిస్తూ ఉన్నాం. ఆదోనిలో కూడా పలు ప్రాంతాలలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మహాత్మా గాంధీ కేవలం అందరూ కూడా ప్లెజ్ ప్రతిజ్ఞ ద్వారా చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్ర్యమే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్ర్యం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పని చేస్తానని, పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, నేను చెత్తను వేసి పరిసరాలను అశుభ్రపరచనని, ఇతరులను అశుభ్రం చేయనివ్వనని, నేను, నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటానని, ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారని అర్థం. ఇతరులను అశుభ్రత చేయనీయకపోవడమే అని దాన్ని నమ్ముతున్నాను. ఈ విషయంలో నేను వీధి వీధికి, గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయిస్తానని ప్రమాణం చేస్తున్నాను. పరిశుభ్రత వైపు నేను వేసి ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని
వేదికల నుండి స్వచ్ఛతాయి సేవా కార్యక్రమంలో పాల్గొంటుకుంటూ కళాకారులను అక్టోబర్ 2 నాటికి 7 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి సందర్భంగా స్వచ్ఛతాయి సేవా కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసినటువంటి కళాకారులను వేరే మీడియా నుండి ప్రదర్శిస్తూ ఉన్నారు. మన కార్యక్రమాన్ని